ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రకాష్ టెక్నాలజీస్. సో ఈరోజు వచ్చేసి మనము రేపటికైతే మెట్లు అయితే రెడీ చేసుకుంటున్నాము. సో ఒక ఆర్డర్ అయితే ఉంది, ఐపీ కెమెరాస్ అనమాట. ఇక్కడ వచ్చేసి ప్రామా కెమెరాస్ పెడుతున్నాను. సో కస్టమర్ దగ్గర ఆల్రెడీ CV ప్లస్ కెమెరాస్ ఉన్నాయి హెచ్డీలో. సో దానికోసం అని చెప్పేసి ఒకటే యాప్లో పనిచేస్తుందని చెప్పి CV ప్లస్లో ఎన్వీఆర్ కూడా పెడుతున్నాం అనమాట. సో CV ప్లస్ ఎన్వీఆర్ మీద మనం ఇప్పుడు ప్రామా కెమెరాస్ని అయితే మనము కాన్ఫిగర్ చేస్తాము. అలాగే దాంతోపాటు మనము ఒక పీటీ కెమెరాని కూడా మనమైతే యాడ్ చేస్తాము, వైఫై పీటీ కెమెరాని. సో అది ఎందుకోసం అని చెప్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసుకున్నాము. సో ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. సో సీల్ అయితే ఓపెన్ చేసేసినాము. సో బాక్స్ ప్యాకింగ్ వచ్చేసి ఇలా ఉంటుంది. సో బాక్స్లో కంటెంట్ అయితే ఫస్ట్ మనకు ఇలా ఇన్వేర్ అయితే కవర్లో ప్యాక్ అయితే వస్తుంది. ఇన్వేర్తో పాటు మనకు ఇందులో సైడ్లో ఇవన్నీ కూడా వస్తాయి. సో ఇటు సైడ్ మనకు ఓన్లీ ఒక మాన్యువల్ బుక్ ఉంటుంది, ఇందులో ఏముంటుంది. సో ఇటు సైడ్ చూసుకుంటే కనుక మనకు ప్యాకెట్లో మొత్తం ఒకటి ప్యాక్ అయితే చేసి వస్తుంది. సో ఇంకా బాక్స్లో ఏం లేవు. సో ఇది ప్యాక్ అనమాట. సో ఇప్పుడు ఒకసారి ప్యాకెట్ ఓపెన్ చేసి ఇందులో చూసుకుందాము, ఇందులో కంప్లైంట్స్ ఏమేమి వచ్చాయన్నది. సో జనరల్గా అయితే మనకు ఒక మౌజ్ వస్తుంది. సో ఇప్పుడు ఇందులో వచ్చేసి ఏంటంటే మనకు వచ్చిన ఐటమ్స్ అన్నీ సో చూద్దాం. ఫస్ట్ ఒకటి యూటీపీ ప్యాచ్ కార్డ్, RJ45 ప్యాచ్ కార్డ్ అనమాట. సో తర్వాత హార్డ్ డిస్క్ సాటా కేబుల్, హార్డ్ డిస్క్ పవర్ కేబుల్, అలాగే ఒక అడాప్టర్ ఎన్వీఆర్ పవర్ ఆన్ చేసుకోవడానికి ఇది పవర్ అడాప్టర్, అలాగే ఆపరేట్ చేసుకోవడానికి ఒక మౌస్, తర్వాత హార్డ్ డిస్క్ కనెక్ట్ చేసుకోవడానికి స్క్రూస్. సో హార్డ్ డిస్క్ లోపల ఫిక్స్ చేసుకోవడానికి. సో ఒకసారి ఇవన్నీ పక్కన పెట్టేసి ఇప్పుడైతే మనము ఒకసారి ఎన్వీఆర్ని సీల్ అయితే ఓపెన్ చేద్దాం. సో ఎన్వీఆర్ అయితే ఇది అనమాట. సో ఒకసారి మీకు ఫ్రెండ్స్ అని చూపిస్తాను. సో ఎన్వీఆర్ లుక్ అయితే ఇలా వస్తుంది, మనకు కంప్లీట్ మెటల్ బాడీతో వస్తుంది. సో ఫ్రంట్ సైడ్లో CV ప్లస్ లోగో ఉంటుంది. తర్వాత 3 సింబల్స్ ఉంటాయి, లైటింగ్ సింబల్స్. ఒకటి వచ్చేసి పవర్ ఆన్ అయిందో లేదో, ఇంకోటి డేటాది, అండ్ ఇంకోటి హార్డ్ డిస్క్ సింబల్. అయితే మనకి ఇక్కడ 3 సింబల్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి డేటాది, ఇది వచ్చి పవర్ది, ఇది వచ్చి హార్డ్ డిస్క్ అనమాట. సో ఫ్రంట్ సైడ్లో ఒక USB పోర్ట్ అనేది మనకైతే అవైలబుల్గా ఉంటుంది. సో సైడ్ బాడీ ఇవన్నీ ఇట్లా అనమాట. సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఎన్వీఆర్ కాబట్టి ఒకటే వస్తుంది, RJ పోర్ట్ ఒకటి వస్తుంది ఇందులో. తర్వాత పవర్ ఇన్పుట్, VGA అండ్ HDMI అవుట్పుట్, బ్యాక్ సైడ్ ఒక USB పోర్ట్. సో ఆడియో ఇన్ అవుట్ పోర్ట్స్ అనమాట. సో ఇవన్నీ కూడా మీకు క్యాజువల్గా అన్ని DVRలో ఎన్వీఆర్లో వచ్చేటివి అనమాట. సో ఒకసారి ఇప్పుడు ఓపెన్ చేసి హార్డ్ డిస్క్ అనేది ఫిక్స్ చేసుకున్నాం. సో ఎన్వీఆర్ ఓపెన్ చేసి హార్డ్ డిస్క్ పెట్టేలోపు అయితే మనం ఒకసారి కెమెరాని అయితే ఆల్రెడీ అన్బాక్స్ చేసాను ఒకటి. సో కెమెరాస్ వచ్చేసి ఇదేదో తీసుకున్నా అంటే యాక్చువల్లీ Hikvisionలో ఇవి స్టాక్ అయిపోయినాయి మా దగ్గర. సో ప్రామాలో సేమ్ ఉంటుంది కాబట్టి సో ప్రామా కెమెరాస్ అయితే తీసుకున్నాను. సో సేమ్ మోడల్ కెమెరా, జస్ట్ లిటిల్ బిట్ బాడీ డిఫరెంట్ వస్తుంది, బట్ విజువలైజేషన్లో మాత్రం సేమ్ ఉంటుంది. అండ్ చిప్ అవన్నీ కూడా సేమే ఉంటాయి అనమాట. సో యాక్చువల్లీ అక్కడ వచ్చేసి మొత్తం 16 కెమెరాస్ వస్తాయి. సో ఓన్లీ అవుట్డోర్ కెమెరాస్. సో రిమైనింగ్ కెమెరాస్ రేపు వస్తాయి అనమాట. సో ఇది కెమెరా అనమాట. సో ఇక్కడ బుల్లెట్ కెమెరా స్పెసిఫికేషన్ వచ్చేసి బిల్ట్ ఇన్ మైక్, IP67 వాటర్ ప్రూఫ్ ఇచ్చారు కెమెరాకి. అలాగే మనకు దీని వచ్చేసి 7/24 అవర్స్ కలర్ఫుల్ ఇమేజ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఐఆర్ లైట్ ప్లస్ వైట్ లైట్. సో అంటే ఇది డ్యూయల్ మోడ్ అనమాట, LED అనేది. సో ఒకసారి మీకు నేను కెమెరా చూపిస్తాను. సో కెమెరా వచ్చేసి మనకు డ్యూయల్ మోడ్ ఉంటుంది. డ్యూయల్ మోడ్ అంటే మనకు నైట్ విజన్ కావాలంటే నైట్ విజన్ ఆన్ చేసుకోవచ్చు, కలర్ విజన్ కావాలంటే కలర్ విజన్ ఆన్ చేసుకోవచ్చు. సో అది ఎలా అన్నది ఇప్పుడు నేను కూడా ఒకసారి కాన్ఫిగరేషన్ అయితే ట్రై చేస్తాను, మీకు కూడా క్లియర్ చూపిస్తాను. సో కెమెరా మోడల్ నెంబర్ అయితే ఇవే అనమాట. LIUలో D2 మోడల్ ఇది. D2 అంటే బుల్లెట్. సో దీని MRP రేట్ చూసుకుంటే 6500 ఒక కెమెరా రేట్ అయితే ఉంది. అయితే ఎన్వీఆర్లో అయితే హార్డ్ డిస్క్ అయితే మనం ఫిక్స్ చేసేసినాం. సో ఇప్పుడు హార్డ్ డిస్క్ పెట్టిన తర్వాత దీంట్లో అయితే వెయిట్ అయితే కనిపిస్తుంది. సో ఇప్పుడు దీన్ని క్యాబ్ పెట్టేసి సో ఇక మనం టీవీని ఒకసారి కనెక్ట్ చేసి కాన్ఫిగరేషన్ అయితే చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఎన్వీఆర్కి అయితే అన్ని కేబుల్స్ అయితే కనెక్ట్ చేసేసినాము. సో ఒకసారి హార్డ్ డిస్క్ మనం చెక్ చేసుకున్నాక మనం ఇప్పుడైతే క్యాబ్ ఎక్కిస్తాం. సో USB పోర్ట్ పెట్టేసుకున్నాము, HDMI కేబుల్, అలాగే ల్యాండ్ పోర్ట్ పెట్టుకున్నాము. సో పవర్ అయితే ఆన్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్వీఆర్ అనేది బూటింగ్ అవుతుంది అనమాట. సో ఇది ఆన్ అవ్వడం అనేదాన్ని బూటింగ్ అంటాము రెగ్యులర్గా. సో ఆన్ అయితే అయిపోతుంది. సో మీకు చెప్పినట్టుగా మీకు ఫ్రంట్ సైడ్లో ఇక్కడ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూడొచ్చు. సో పవర్ లైట్ అయితే అంటే కరెంట్ అయితే వచ్చినట్టు ఆ లైట్ అనేది. సో అలాగే డేటా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అలాగే హార్డ్ డిస్క్ కూడా మీకు లైట్ అనేది మధ్యలో బ్లింకింగ్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. సో ఎన్వీఆర్ కూడా ఆన్ అయిపోయింది. సో ఎన్వీఆర్ బేసిక్ సెట్టింగ్స్ వచ్చి ఒకసారి చూపిస్తాను, ఒకసారి క్లియర్ ఇవ్వండి.
సో రెగ్యులర్గా లాంగ్వేజ్ ఇవన్నీ అయితే సేమ్ అంటే ఉంటుంది. సో మనం వచ్చేసి రీజన్ ఒకటి ఇండియా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో అక్కడ ఓన్లీ ఏం కొట్టేస్తే ఇండియా మొత్తం కొట్టాలి. సో ఇండియా ఇచ్చేసిన తర్వాత లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇచ్చేసాము. సో ఇక్కడ ఈ రెగ్యులర్ ఇవన్నీ సేమ్ ఉంటుంది. సో డైరెక్ట్గా నెక్స్ట్ క్లిక్ చేసేయండి ఇక్కడ. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ అవుతుంది. సో ఇక్కడైతే నేను నా రెగ్యులర్ పాస్వర్డ్ అయితే ఇచ్చేస్తాను. సో నేనైతే పాస్వర్డ్ అయితే ఇచ్చేసాను. సో తర్వాత నెక్స్ట్ అయితే క్లిక్ చేసిన. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ప్యాటర్న్ లాక్ అడుగుతుంది. సో ప్యాటర్న్ లాక్ అయితే కామన్గా మనం ఏదైతే పెడతామో సో ఎల్ పాస్వర్డ్ పెట్టేయచ్చు. సో ఇవన్నీ కూడా నేను వెరిఫికేషన్ అయితే ఆఫ్లో పెట్టేస్తున్నాను. సో మీరు కావాలంటే మీరు ఇచ్చుకోవచ్చు. సో మనం రెగ్యులర్ చేస్తుంటాం కాబట్టి మనకి ఇవేం అవసరం ఉండదు. సో తర్వాత మనం ఇక్కడ వచ్చేసి ఇది నెట్వర్క్ సెటప్ అనమాట. సో నెట్వర్క్లో వచ్చిన తర్వాత ఏంటంటే మనకి ఇక్కడ మనం ఇది ఐపీ కెమెరాస్ కాబట్టి మనం ఇందులో ఏ రేంజ్లో మనం కాన్ఫిగర్ చేసుకోవాలనేది మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో మనం డిహెచ్సిపి అని ఎనేబుల్ చేసుకుంటే ఇది ఎన్విఆర్ కాబట్టి ఇక్కడ స్టార్టింగ్లోనే ఉండాలి బేసిక్గా అయితే. సో ఇక్కడ స్టార్టింగ్లో వచ్చేసి మనకు వచ్చేసి 1.1 సిరీస్లో అయితే మనకి ఎన్విఆర్ అయితే ఉంది డిఫాల్ట్గా. సో దాన్ని ఎలాంటి చేంజెస్ ఏం చేయకుండా ఓకే చేస్తున్నాను. సో తర్వాత డిఎన్ఎస్ కూడా సేమ్ ఇక్కడ ఏదైతుందో ఇది వచ్చేసి అంటే రెగ్యులర్ కామన్ డిఎన్ఎస్ అనమాట ఇది. సో దీంట్లో కూడా ఏం చేంజెస్ చేయకుండా నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ క్లయింట్ స్టేటస్ వచ్చేసిందంటే మనకు ఇన్స్టాల్ క్లయింట్ స్టేటస్ వచ్చేసి ఆన్లైన్ చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. సో అది కూడా నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి యాడ్ కెమెరాస్ అయితే అడుగుతుంది ఇప్పుడు. సో మనం ఇక్కడ కెమెరాస్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ 0 కెమెరాస్ అయితే యాడ్ అయింది. సో ఇప్పుడు ఒకసారి మీకు ఈ కెమెరా అనేది యాడ్ చేసి చూపిస్తాను. సో ఇది వచ్చేసి పీవై స్విచ్. సో పీవై స్విచ్ ఫస్ట్ ఓపెన్ చేసి పెట్టుకున్నాం. సో అందుకని ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము. సో పీవై స్విచ్ అయితే మేమైతే రెగ్యులర్గా అయితే ఇవే వాడుతుంటాము. సో ఇది వచ్చేసి 8+2 పోర్ట్ అనమాట. సో 10/100 స్పీడ్ ఉంది. సో ఒకసారి ఇప్పుడు అక్కడ మన రౌటర్ ఉంది, మెయిన్ రౌటర్ అనేది. సో అక్కడ ఒకసారి మీకు స్విచ్ అనేది పెట్టి కెమెరా అయితే యాడ్ చేస్తాము. సో కెమెరా వచ్చేసి ఈ కెమెరాని పెడతాము. ఒకసారి చూపిస్తాను ఇది కూడా ఎలా పెట్టాలన్నది. స్విచ్ అయితే ఇప్పుడు రెడీ చేసేసుకున్నాము. సో స్విచ్ పవర్ అయితే ఆన్ చేసిన. సో స్విచ్ పవర్ పెట్టిన తర్వాత సో డైరెక్ట్గా వచ్చే ఇంటర్నెట్ కేబుల్ ఇదే అనమాట. సో మనకు ఇన్పుట్ డైరెక్ట్ వచ్చే ఇంటర్నెట్ కేబుల్. సో మెయిన్ రౌటర్ నుంచి అయితే ఈ కేబుల్ వస్తుంది. సో ఇది ఇక్కడ వచ్చేసి అప్ లింక్లో 8+2 అన్నాను కదా, అప్ లింక్లో ఒకటి పెట్టాను. సో ఇంకొకటి అప్ లింక్లో పెట్టేసి ఎల్లో కేబుల్ వచ్చేసి మనకు డైరెక్ట్గా ఎన్విఆర్లో అనేది కనెక్ట్ అవుతుంది. సో చూసుకోవచ్చు, ఇంకెక్కడ లేదు. సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ కెమెరాని అయితే మనం ఇప్పుడు కెమెరా యాడ్ చేద్దాము. సో ఒకసారి చూపిస్తాను. సో కెమెరా వచ్చేసి ఇది ల్యాండ్ పోర్టు కేబుల్ పెట్టింది. సో ఇంకో కేబుల్ వచ్చేసి మనం ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక ఎండ్ కెమెరా కనెక్ట్ చేసిన తర్వాత ఇంకో ఎండ్ కేబుల్ అయితే మనం ఇక్కడ స్విచ్కి పెట్టాలి. సో స్విచ్ నెంబర్లో 1 కానీ ఇక్కడ పెట్టు. సో మనం కేబుల్ పెట్టగానే మనకి కింద అయితే ఇండికేషన్ రావాలి. ఇప్పుడు వచ్చింది. సో లైట్ గ్లో అవుతుంది చూడండి, అదే అనమాట. సో ఇప్పుడు ఒక కెమెరా వచ్చింది కాబట్టి ఫస్ట్ మనకు అసలు అందులో వచ్చిందో లేదో ఒకటి చెక్ చేద్దాం. సో ఇప్పుడు ఆన్ అయింది కాబట్టి కొంచెం వెయిట్ చేద్దాం. సో కెమెరా అయితే ఇది సో డ్యూయల్ ఎల్ఈడి మోడ్ అనమాట ఇది. అసలు మనకు కెమెరా పవర్ వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాం. సో కెమెరా లెన్స్ ఇట్లా క్లోజ్ చేస్తే మనకు కెమెరా దగ్గర ఐఏ లైట్స్ అయితే ఆన్ అవ్వాలి. సో ఇంకా తీసుకోలేదు. సో ఇట్లా కంప్లీట్ డార్క్నెస్ చేసేందంటే కెమెరా లెన్స్ దగ్గర మనకు ఐఆర్ లైట్ అనేది ఆన్ అవుతుంది. సో ఇప్పుడు వచ్చింది కానీ పవర్ అయితే వచ్చింది కానీ ఇంకా లైట్ అయితే ఆన్ కాలేదు. ఒకసారి లైట్ ఆఫ్ ఒక్క నిమిషం, ఒకసారి లైట్ ఆఫ్ చేస్తే ఇంకెక్కడి నుంచి సెన్సర్ తీసుకుంటుందో చూద్దాం. సో ఇప్పుడైతే కంప్లీట్ లైట్ అయితే ఆఫ్ చేసినాము. సో ఇంకా కూడా చూడొచ్చు, ఇప్పుడైతే లైట్స్ అయితే ఆన్ అయినాయి, ఐఆర్ లైట్స్. సో ఇప్పుడైతే ఇది నైట్ విజన్లో అయితే మనకు ప్లే అవుతుంది. సో లైట్లో ఆన్ చేయి. సో ఇది మీకు కన్ఫర్మ్ చేద్దామని చెప్పి అయితే మనమైతే ఒకసారి ఇప్పుడు లైట్లు అయితే ఆఫ్ చేసినాము. సో లైట్లో ఆన్ చేయగానే మళ్ళీ ఇవైతే మనకు ఆఫ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనకు కలర్ వ్యూ లైట్ అంటే ఇది ఆన్ అవడానికి కొంచెం టైం తీసుకుంది. సో ఇప్పుడైతే మళ్ళీ లైట్స్ అయితే ఆన్ అయిపోయింది. సో ఇప్పుడు లైటింగ్ చూపించేస్తున్నాం మనం. సో లైటింగ్ తీసుకున్న తర్వాత ఇదైతే ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఒకసారి ఇప్పుడు కెమెరాని సర్చ్ డివైస్లోకి వెళ్ళి అయితే చూద్దాము. సో కెమెరా ఏదైనా వచ్చిందా లేదా అనేది ఇక్కడికి సర్చ్ డివైస్ మీద క్లిక్ చేస్తున్నాను. సో మీకు నెక్స్ట్ వేరే పేజ్లో చూపిస్తాను, కొద్దిగా క్లియర్గా అనిపిస్తుంది. సో హార్డ్ డిస్క్ ఏదైతే పెట్టామో ఇక్కడ హార్డ్ డిస్క్ కన్వర్ట్ చూపిస్తుంది చూడండి. సో హార్డ్ డిస్క్ అయితే మనకైతే డిటెక్ట్ అయింది. సో అక్కడ 10 dB ప్లేస్ అయితే చూపిస్తుంది. సో మనం నెక్స్ట్ కొడుతున్నాము. సో థ్యాంక్స్ ఫర్ పర్చేసింగ్ ప్రొడక్ట్ అని అయితే చూపిస్తుంది. సో ఇప్పుడు ఒకసారి మెనూలోకి వెళ్ళి మనకి ఏం కావాలో అదైతే చూసుకున్నాం.
ఫంక్షన్ సరే ఓకే. డేటా విల్ బి క్లియర్. ఆర్ యూ షూర్ టు కంటిన్యూ ద ఫార్మాటింగ్. సో హార్డ్ డిస్క్ అయితే ఒకసారి మనం ఫార్మాటింగ్ చేసుకుంటున్నాము. సో ఫార్మాట్ అయిన తర్వాత మనకు డివైస్ అయితే ఒకసారి అయితే రీబూట్ అవుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నోట్ డిస్క్ అయితే ఇక్కడ ఆల్రెడీ హైలైట్ అయింది. సో మనకి హార్డ్ డిస్క్ పని చేస్తుందంటే సో ఇక్కడ మనకు వచ్చిన తర్వాత హెల్త్ స్టేటస్ వచ్చేసి నార్మల్గా కనిపిస్తుంది. తర్వాత ఫ్రీ స్పేస్ టోటల్ స్పేస్ కరెక్ట్ ఉందో తెలిసిపోతుంది ఇక్కడ. సో నోట్ డిస్క్ వెళ్ళిపోయింది. సో ఇక్కడ మనం బ్యాక్ కొట్టేయచ్చు, అవసరం లేదు. సో మినిమం ఎందుకు వెళ్ళిన తర్వాత కెమెరా మీద యాడ్ ఐపీ కెమెరా. సో అయితే ఇక్కడ మనకైతే ఇక్కడ ఉన్నాయి అన్నీ ఆన్ వీఫ్లో కనిపిస్తున్నాయి. సో మనది ఇప్పుడు ఈ మోడల్ ఇదే అనమాట. సో మీకు D2 అని చెప్పైతే మోడల్ చెప్పాను కదా, ఇది D2 మోడల్ అనమాట. సో ఒకసారి మీకు కెమెరా మీద కూడా చూపిస్తాను. సో కెమెరా మీద మీరు చెక్ చేసుకున్నా ఇక్కడ చూడండి LIU D2. సో మోడల్ అయితే అదే అనమాట, D2 మోడల్ ఇది. ఇక్కడ మీద సో సైడ్ చేసేసుకుంటే 1.64. సో మనకు సేమ్ ఐపీలో అయితే మనకు ఇది వస్తుంది. సో డైరెక్ట్గా యాడ్ అయితే క్లిక్ చేస్తున్నాం. సో స్టేటస్ వచ్చేసి రెడ్లో ఉంది, ఇంకా గ్రీన్లోకి రాలేదు. సో అది మనకు గ్రీన్లో వస్తేనే మనకు కెమెరా అయితే ప్రాపర్గా ఆన్ అయినట్టు. సో చూద్దాం, పాస్వర్డ్ ఏమి ఇవ్వలేదు, డైరెక్ట్ యాడ్ అయితే క్లిక్ చేశాను. సో వస్తుందో చెక్ చేద్దాం. సో ఇది ఏ పాస్వర్డ్ అయితే తీసుకున్నా తెలియదు. ఒకసారి మనము అడ్మిన్ అయితే ఇద్దాం ఇక్కడ. సో అది స్టార్టింగ్ పాస్వర్డ్ తీసుకున్నట్టుంది. సో మనమైతే ఒకసారి పాస్వర్డ్ ఇద్దాం. అడ్మిన్ అయితే ఇస్తున్నాను. సో వచ్చిన తర్వాత స్టేటస్ ఇంకేం మారలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే కెమెరాని అయితే మనం ఆన్ వీఫ్లో అయితే కాన్ఫిగర్ చేసుకున్నాము. సో ఆన్ వీఫ్లోకి వెళ్ళి మనం ఇక్కడ క్లిక్ చేసుకుంటే మనైతే ఇక్కడ యూజర్ నేమ్ అనేది క్రియేట్ చేసుకున్నాము, యూజర్ నేమ్ అడ్మిన్ అనేది. సో చేసిన తర్వాత ఇక్కడ కెమెరాని యాడ్ చేసిన సో వర్క్ అవుతుంది. సో ఒకసారి మీకు చూపించడానికి మళ్ళీ ఒకసారి ఇప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ ఒకసారి యాడ్ చేస్తాను, చూడండి ఒకసారి. సో టూ కెమెరాస్. సో ప్రజెంట్ అయితే ఏం లేవు కెమెరాస్ అని రిమూవ్ చేసేసిన. సో అక్కడ యాడ్ సింబల్ వస్తుంది కానీ. సో మెయిన్ మెనూకి వెళ్ళి కెమెరా యాడ్ ఐపీ కెమెరాకి వెళ్తే సో మనకు వచ్చేసి కెమెరా ఇదే అనమాట, 64 IP. సో ఇందులో మ్యానువల్ యాడ్లోకి వెళ్తే కనుక మనకి ఇక్కడ ఆన్ వీఫ్ ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది కదా. సో ఇక్కడ పాస్వర్డ్ వచ్చేసి మనం అయితే పాస్వర్డ్ పెట్టామో ఆ పాస్వర్డ్ అయితే ఆన్ వీఫ్ యూజర్ క్రియేట్ చేసుకున్న పాస్వర్డ్ అయితే మనం ఇక్కడ ఇవ్వాలి. సో ఇచ్చిన తర్వాత మనకి కెమెరా అనేది కనెక్ట్ అవుతుంది. సో అక్కడ కనెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఒకసారి ఓకే నొక్కండి. సో ఇప్పుడు స్టేటస్ చూద్దాం. సో గ్రీన్లోకి వచ్చేసింది చూడండి. సో కెమెరా ఇప్పుడు లైవ్లోకి అయితే వచ్చేసింది. సో చూడొచ్చు ఇదే కెమెరా. సో కెమెరా అనేది ఇది. సో ఇక్కడ కదిలిస్తున్నానండి. సో ఇది వచ్చి కెమెరా అనమాట. సో అలాగే ఇంకో కెమెరాను కూడా మనం దీనిపైన యాడ్ చేసుకోవచ్చు. అంటే ఇది కూడా వేరేకే అనమాట. సో ఇది వచ్చేసి మాది అంటే EMI కెమెరాస్ అనమాట. సో మీ మ్యానుఫ్యాక్చర్ చూపించే కెమెరాస్ ఇవి. సో ఒకసారి అది కూడా మీకు ఒకసారి కనెక్ట్ చేసి చూపిస్తాను. సేమ్ కెమెరా యాడ్. సో అది వచ్చేసి 1.11 అనమాట IP. సో IP వచ్చి 1.11 అది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ మాన్యువల్లీ సెలెక్ట్ చేస్తాను. సో సేమ్ దాన్ని కూడా కెమెరాకి లాగిన్ పాస్వర్డ్ అనేది ఉంటుంది. సో IP కెమెరాస్కి దాన్ని కూడా ఒకసారి ఓకే చేయండి. సో అది కూడా కనెక్ట్ అవుతుంది. చూడండి రెడ్ గ్రీన్లోకి వచ్చేసిన స్టేటస్. సో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇదిగోండి చేయటం పెడుతున్నాను కెమెరాకి. సో 2 కెమెరాస్ అయితే యాడ్ అయిపోయినాయి. సో ఇట్లా ఉన్న రిమైనింగ్ కెమెరాస్ అన్నీ కూడా మనం ఇప్పుడు యాడ్ చేస్తాం దానిపైన. సో టోటల్ 16 కెమెరాస్ అయితే ఇందులో యాడ్ అవుతాయి. ఒకసారి ఇది సైట్లో ఇన్స్టేషన్ అయిన తర్వాత కూడా మీకు ఒకసారి వీడియో పోస్ట్ చేస్తాను. ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చినైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.